ఐఏఎస్ ఆమ్రపాలి కాటాకు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ క్యాడర్లో చేర్చడంపై హైకోర్టు స్టే విధించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ క్యాడర్లో చేర్చడంపై హైకోర్టు స్టే విధించింది. ఇక క్యాట్ ఉత్తర్వులు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. ఆమ్రపాలిని ఏపీకి కేటాయిస్తూ అక్టోబర్లో డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. డీఓపీటీ ఉత్తర్వులను క్యాట్లో సవాల్ చేశారు ఆమ్రపాలి కాటా. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఆదేశాలు జారీ చేసిన క్రమం. క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసింది డీఓపీటీ. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసిన క్రమం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, మరి ముఖ్యంగా ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొద్ది రోజుల క్రితం ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేయడం జరిగింది ఆమ్రపాలి కాటా. అక్కడి నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ అయిన క్రమం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆమె వర్క్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఆమ్రపాలి కాటా మళ్ళీ హైదరాబాద్కు కేటాయించిన అంశానికి సంబంధించి హైకోర్టు ఇప్పుడు కీలకమైన ఆదేశాలను జారీ చేసిన దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఐఏఎస్ ఆమ్రపాలి కాటాకు బిగ్ షాక్ తగిలింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. తెలంగాణ కేడర్లో చేర్చడంపై హైకోర్టు స్టే విధించింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆమ్రపాలిని ఏపీకి కేటాయిస్తూ అక్టోబర్లో డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. డీఓపీటీ ఉత్తర్వులను క్యాట్లో సవాల్ చేశారు ఆమ్రపాలి కాటా. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఆదేశాలు జారీ చేస్తే క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసింది డీఓపీటీ. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేస్తుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి ఈ సందర్భంగా? ఐఏఎస్ అధికారి అమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం తాజాగా స్టే అయితే విధించడం జరిగింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా అమ్రపాలి తరపు న్యాయవాదిని ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలో తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా అయితే వేయడం జరిగింది. అయితే ఐఏఎస్ అమ్రపాలిని ఏపీకి అలాట్ చేస్తూ గత ఏడాది అక్టోబర్లో డిఓపిటి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. డిఓపిటి ఉత్తర్వులను అమ్రపాలి క్యాట్ లో సవాల్ అయితే చేయడం జరిగింది. ఈ క్రమంలో ఐఏఎస్ హరికిరణ్ తో స్వాపింగ్ లో భాగంగా అమ్రపాలిని క్యాట్ తెలంగాణ కేటాయించడం జరిగింది. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులను డిఓపిటి మళ్లీ హైకోర్టులో అప్పీల్ అయితే చేయడం జరిగింది. ఈ సందర్భంగా అమ్రపాలికి స్వాపింగ్ వర్తించదు అని వాదించడం జరిగింది. హరికిరణ్ రిజర్వ్ కేటగిరీ కాబట్టి ఆయనతో అమ్రపాలిని స్వాపింగ్ వర్తించదు అంటూ కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని అమ్రపాలి న్యాయవాదిని అయితే హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు క్యాట్ ఉత్తర్వులపై స్టే విధించినట్టు హైకోర్టు తీర్పు అయితే స్పష్టంగా వెల్లడించడం జరిగింది. సచిన్ సార్, ఆ రిపోర్ట్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నించేది, ఎందుకంటే ఆమ్రపాలి గురించి మాట్లాడుకునే క్రమంలో ఇక్కడ ఆమె పనిచేయడం జరిగింది. జిహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేశారు. జిహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన తర్వాత మరి ముఖ్యంగా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది నిజానికి. సో ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన తర్వాత ఆమె దీన్ని సవాల్ చేశారు. ఇన్ఫాక్ట్ దానికి సంబంధించి డిస్కషన్ జరిగింది. ఇప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందని ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, 6 వారాల తర్వాత విచారణ జరిగే క్రమంలో తెలంగాణకు కేటాయించే అవకాశం ఉందా, వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఆ వాదనలో ఎటువంటి అంశాలు ప్రధానంగా డిస్కషన్కి వచ్చాయి? ముమ్మాటికి తెలంగాణకి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే ఆమె గతంలో కూడా ముందుగా ఇక్కడ జిహెచ్ఎంసీలో కూడా పనిచేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఏపీకి ట్రాన్స్ఫర్ అక్కడికి విధులకు మార్చడం జరిగింది. ఎట్టకేళ్లకు మళ్ళీ కూడా తెలంగాణకు మళ్ళీ వర్క్ చేయడం అనే నేపథ్యంలో ఆమె హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. వరుస సవాళ్ళు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. కానీ ఏదైతే హరికిరణ్ తో రిజర్వేషన్ కేటగిరీలో రావడంతో అక్కడ ఉండడంతో వీరిద్దరు స్వాపింగ్ కుదరదు అంటూ కూడా హైకోర్టు చెప్పింది. మరేదైనా రీజన్స్ కానీ మరేదైనా ఇతర కారణాలు చూపించాలి, మీకు 6 వారాలు గడువు ఇస్తున్నాను ప్రస్తుతానికి, ఈ తర్వాత స్పష్టమైన మీ ఆదేశాలు అయితే కోర్టుకు తెలియజేయాలంటూ కూడా వారి న్యాయవాదికి చెప్పడం జరిగింది. మరి రానున్న రోజుల్లో అమ్రపాలి తిరిగి తెలంగాణ ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తారా, లేకుంటే ఏపీలోనే కొనసాగే అవకాశం ఉందా దానిపై కొంచెం క్లారిటీ రావాల్సిందిగా తెలుస్తోంది సచిన్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ క్యాడర్కు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో, ఎందుకంటే గతంలో తెలంగాణ క్యాడర్లో పనిచేయడం జరిగింది ఐఏఎస్ ఆమ్రపాలి కాటా. ప్రస్తుతం ఐఏఎస్ ఆమ్రపాలి కాటాకు
అమరపాలి కాటాకు తెలంగాణ హైకోర్టులో చుక్క ఎదురైన సందర్భం. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసింది డిఓపిటి. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. మరి ముఖ్యంగా మీరు చూడడం జరుగుతుంది విజువల్స్. ఇటు తెలంగాణలో పనిచేసిన క్రమంలో ఇప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకోబోతున్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఐఏఎస్ అధికారిని అమరపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో ఆమ్రపాలిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, అంటే క్యాట్ అంటూ ఉంటాం సాధారణంగా, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆ డైరెక్షన్స్పై హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ జారీ చేసిన ఆ ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కొద్దిసేపటి క్రితం. దీంతో ఆమ్రపాలికి ఇటు తెలంగాణ కేటాయింపు విషయంలో తాత్కాలిక అడ్డంకి ఎదురైందనే చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా హైకోర్టు ఆమ్రపాలికి కౌంటర్, అంటే ప్రతివాదనలు దాఖలు చేయాలని చెప్పి సూచించిన క్రమం. ఈ కేసుకు సంబంధించి నెక్స్ట్ విచారణ 6 వారాలకు వాయిదా వేసినట్లు తెలంగాణ హైకోర్టు చెప్పుకొచ్చింది. హైకోర్టులో తాజా ఉత్తర్వులతో ఐఏఎస్ అధికారిని కేటాయింపు వ్యవహారంలో మరోసారి వార్తలు నిలిచిన సందర్భం. ఈ నేపథ్యంలో ఆమ్రపాలి మళ్ళీ తెలంగాణకు రావడం జరుగుతుందని చెప్పి మీరు భావిస్తున్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఉండే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారో ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు షాద్నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.